ఆయన ఏ విధంగా జన్మించాడు అంటే రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. రక్షకుడు అంటే రక్షించువాడు. ఎవరిని రక్షించడానికి? మరి దేని నుండి రక్షించడానికి అని అంటే కనుక, మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో మరణించి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతా ఉన్నాడు. అటువంటి మానవుణ్ణి ప్రేమించిన దేవుడై ఈ లోకానికి రక్షకుడిగా అనుదించాడు. అందుకే లోకాసు వార్తలో ఈ మాట ఉంటుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినాడు. నిన్ను నన్ను పాపమును చిడిపించడానికి, నిన్ను నన్ను ఈ యొక్క దోషముల నుండి పాపముల నుండి విముక్తి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. అంతేకాదు ఆయన నీ కొరకు నా కొరకు రక్షకుడుగా వచ్చి నీ కొరకు నా కొరకు ఒక మానవుడుగా నీ కొరకు నాకు ప్రాణం పెట్టినాడు. ఎందుకనంటే నీవు నేను మనందరము చేతులు చేసిన పాపానికి ఆ రెండు చేతుల్లో మేకులు గుట్టించుకున్నాడు. నీవు నేను కాళ్ళతో చేసిన పాపానికి ఆయన రెండు కాళ్ళలో మేకు కుట్టించుకున్నాడు. నీవు నేను తలంపుతో చేసిన పాపానికి ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నీవు నేను హృదయంతో చేసిన పాపానికి ఆయన బల్లెప్పుడు పొడిపించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరో అయినప్పటికీ యేసుక్రీస్తు ఆయన మరణాన్ని ఎప్పుడైనా నువ్వు తలంచావా? ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు, ఎందుకు ఆయన మరణించినాడు, ఎందుకు ఆయన సిలువను మోసినాడు, ఆ సిలువుకే 3 మేకుల మధ్యన వేలాడుతూ ఎందుకు ఉన్నాడు, ఆయన తన యొక్క దేహంలో చివరి రక్త బిందు నీ కొరకు నాకు ఎందుకు కార్చాడు అని ఎప్పుడైనా ఆలోచించావా? నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినాడు. నీ కొరకు నా కొరకు తన సర్వస్వాన్ని ఇచ్చినాడు. ఎందుకో తెలుసా? నీ పాప డాగులను నా పాప డాగులను కడుక్కోవడానికి ఈ లోకంలో మరి ఎటువంటి నీరు కానీ మరి ఏ ద్రవంగా లేదు, కానీ యేసు రక్తము ద్వారా తప్ప ఇక దేనితో కడిగిన మన పాప డాగులు అవి పరిశుద్ధం కావు. ఎందుకంటే మన చేతులకి మట్టి అంటుకుంటే నీళ్ళతో కడుక్కుంటాం, ఎందుకంటే నీళ్ళ ద్వారా కడుక్కుంటూ పోతుంది కాబట్టి. మనకు ఆ చేతులకు పెయింట్ అంటుకుంటే కిరోసిన్ కానీ టర్పంటైల్ గట్టిగా కడుక్కుంటాం, ఎందుకని దానికి అది విరుడు కాబట్టి. మానవుడి యొక్క పాపానికి కూడా విరుగుడు ఉంది, అదే పరిశుద్ధమైన యేసుక్రీస్తు యొక్క రక్తము.